మిత్రులకు నమస్కారం. వాస్తవానికి జనసేన పార్టీ వాళ్ళ ప్రెసిడెంట్ ఇద్దరు పీక్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నాగేశ్వర్ గారు ఒక పెద్ద పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏందయ్యా ఈ ఫ్రస్ట్రేషన్ అంటే, పక్క రాష్ట్రంతో పోల్చుకొని మనం కూడా సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే వాళ్ళం, ఇలా డిప్యూటీ సీఎంగా కూర్చోలేకపోతుంటాం అనేది ఆయన మీద విపరీతమైన ఒత్తిడి జనసేన చేసింది. ఆ తర్వాత కంపారిజన్ మీడియా కథనాలు వచ్చిన తర్వాత చాలా ఫ్రస్ట్రేషన్లోకి జనసేన ప్రెసిడెంట్ వెళ్ళిండు. సో ఈ ఫ్రస్ట్రేషన్లో పోయి నాగేశ్వరరావు గారు అదే టైంలో పోయి అమిత్ షాని కలిశారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమన్నారు, కుదరదన్నారని చెప్పేసరికి ఇది ఎటు తీసుకుపోవాలో తెలియక చివరికి మీ సోర్స్ ఏందో చెప్పండి అని నాగేశ్వర గారు మీ ఒత్తిడి చేసే స్థాయికి తీసుకొచ్చారు. వాస్తవానికి ప్రాంతీయ పత్రికల నుంచి అంతర్జాతీయ పత్రికల వరకు సోర్స్ చెప్పి వార్త రాయాలంటే 100% వార్తలు బ్యానర్ వార్తలు రానే రావు ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. ఎందుకంటే మనకు సోర్స్ చెప్పే వ్యక్తి ముందుగా చెప్పేటప్పుడే చెప్తాడు, నన్ను కాపాడితేనే నేను మీకు ఈ సోర్స్ ఇవ్వగలుగుతానని. అట్లా సోర్స్ని కనుక బయట పెట్టుకుంటూ పోతే ఏ వార్త కూడా రాదు. ఇక్కడ నాగేశ్వర గారు కూడా చేసిన పెద్ద సాహసం ఏంటంటే, తాను తన 50 ఏండ్ల ఆల్మోస్ట్ 45 ఏండ్ల క్రెడిబిలిటీ కెరీర్ని కూడా పక్కన పెట్టి సోర్స్ని కాపాడే ప్రయత్నం. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు నిలబెట్టుకునే క్రెడిబిలిటీని, తన మాటని బేషరతుగా వెనుకకు తీసుకుంటున్నాడంటే అవతల ఎంత పెద్ద హై కాన్ఫిడెన్షియల్ సోర్స్ అయి ఉంటుందనేది మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే జర్నలిస్టులకు సోర్స్ ద్వారానే ఎన్నో వార్తలు, ఇప్పుడు నేను ఒక 5-6 ఛానల్లో పనిచేసి ఎన్నో వార్తలు నా నమ్మకంతో మేనేజ్మెంటు బ్రేకింగ్స్ వేసుకున్న సందర్భం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కేవలం సోర్స్ అనేదే చాలా ఇంపార్టెంట్. అట్లాంటి సోర్స్ని బయట పెట్టుకుంటూ పోతే ఏ జర్నలిస్ట్కి కూడా ఎలాంటి వార్త ఇంకా దొరకదు. సో నాగేశ్వర గారు సోర్స్ను కాపాడి చాలా మంచి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఆయన మీద వస్తున్న ఒత్తిడి వెనకాల రాజకీయంగా, ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయ పార్టీలే సొంతంగా మీడియాలు నడపడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే జర్నలిజంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఇవాళ మీరు చూడండి, ఏ ఛానల్ జర్నలిస్టు ఎలా మాట్లాడుతున్నాడు చెప్తే ఇది ఆ పార్టీ ఛానల్, ఇది ఆ పార్టీ పేపర్ అని చెప్పడానికి ఒక సెకండ్ కూడా మనకు పట్టదు. సో అట్లా పేటీఎం బ్యాచ్లు అనే వాళ్ళని తయారు చేసి మార్కెట్లోకి వదిలిన తర్వాత ఎవరికి పేటీఎం అనేది తెలుసుకోవడానికే చాలా టైం పడుతున్న నేపథ్యంలో నాగేశ్వర్ లాంటి సీనియర్ ఎంతో క్రెడిబిలిటీ ఉన్నాను. ఇక్కడ సీనియారిటీ కంటే కూడా ఆయన ఇప్పటివరకు ఎన్నడూ కూడా తన మాటని వెనక్కి తీసుకునే అవసరం రాని సందర్భంలో మొదటిసారిగా ఆయన తనను బేషరతుగా తాను విత్డ్రా చేసుకుంటున్నా చెప్పిన తర్వాత కూడా రాజకీయ దాడి జరుగుతుందంటే ఇది నాగేశ్వర్ గారిని భుజం మీద తుపాకీ పెట్టి ఇక ముందు ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడొద్దు, చాలా విచిత్రమైన వాదనలు చేస్తారు హైదరాబాద్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకని. ఇందాక మన పెద్దలందరూ అడిగినట్టు వాళ్ళందరికీ ఇక్కడ ఏం పని అని అడిగటం మొదలు పెడితే ఏమవుతారు, అది పెద్ద ఇది కాదు. అందుకనే మీడియాలో ఎప్పుడైతే ఈ పొలిటికల్ పార్టీల యొక్క ఆధిపత్యం మొదలుపెట్టి పొలిటికల్ పార్టీలే ఓనర్లుగా మీడియా ఓనర్లు అయినప్పటి నుంచి మనం కూడా కొంతమందిని చూస్తున్నాం. వన్ సైడెడ్గా వాదనలు చేసే ఛానళ్ళు పేపర్లు కూడా మనకు తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ లేకపోలేదు. సో అందుకనే ఈరోజు ఉన్నట్టు నిజం మాట్లాడితే అగ్ని పరీక్షకు నిలబడాల్సి వస్తుంది అనేది నాగేశ్వర్ గారి ఉదయంతో చూస్తే అర్థమవుతుంది. వాస్తవాన్ని చెప్తే అంగీకరించలేని పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా రెగ్యులర్గా సర్వేలు చేస్తుంటా. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తే బీఆర్ఎస్లు ఫోన్ చేసి అన్న ఎంత తీసుకున్నావు అని అడుగుతారు. లేదు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తే కాంగ్రెస్లో ఎంత ఇచ్చారు అని అడుగుతారు. లేదయ్యా బీజేపీకి డిపాజిట్ రావంటే బీజేపీలో కోపం వస్తుంది, మాకు డిపాజిట్ రాదా నువ్వెవడరా చెప్పడానికని. అంటే ఎవ్వడు కూడా వాస్తవానికి కట్టుబడి ఉండడు. అల్టిమేట్గా మనం చెప్పిందే జరుగుతుంది, మనం చెప్పిన డిపాజిట్ పోతుంది, మనం చెప్పిన పార్టీ గెలుస్తుంది. కానీ రాజకీయ పార్టీలకు ఆ ఓపిక సహనం లేదు, నిజాన్ని జీర్ణించుకునే శక్తి అంతకన్నా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటే నాగేశ్వర్ కాంచి నారాయణ వరకు కింది వరకు మన వరకు కూడా వస్తుంది, అది లోకల్ కంట్రిబ్యూటర్ వరకు కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఇది మాట్లాడాల్సిందే. వీళ్ళు ఏదైతే దాడులు చేయాలనుకుంటున్నారో అరెస్టులు చేయాలనుకుంటున్నారో వీటిని ప్రతిఘటించాల్సిందే. ఈ మున్ముందు ఈ తెలంగాణ పైన ఆంధ్ర మేధావులు, తెలంగాణ మేధావులు, లెఫ్ట్ మేధావులు, రైట్ మేధావులు అని ఒక వికృతమైన ధోరణితో మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా ఖండించాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.